అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 119. ఎప్పుడు ఎర్లీగా లేచే హర్ష నైట్ లేటుగా పడుకోవడం వల్ల వర్క్ స్ట్రెస్తో మెలకువ రాదు. రోజు కళ్ళు నలుపుకుంటూ ఎక్కడున్నాను అని చూసుకొని హర్షని చూడగానే మెలకువతో ఉంటే ఎంత కోపంగా ఉంటాడో, పడుకుంటే అంత ఇన్నోసెంట్ బాయ్ లాగా ముద్దుగా ఉన్న హర్షని చూసి చిన్నగా నవ్వుకుంటూ అతని గుండెల మీద ఆమె పెదవుల టాటూ చూసి చిరునవ్వు చిందిస్తూ వాటిని ఇష్టంగా చూస్తూ ప్రేమగా తడుముతూ పెదవులను ఆంచి వాటికి చిన్నగా ముద్దు పెట్టి చిన్నగా ఎందుకంటే గట్టిగా పెడితే బాబు లేచి కూర్చుంటాడు, మళ్ళీ వదిలిపెట్టడు అని నిర్మలమైన వదనంతో పున్నమి చంద్రుడిలాగా ఉన్న అతడి మోముని చూస్తూ షేవ్ చేసిన బియర్డ్, కొటారు ముక్కు, ఒత్తుగా ఉన్న రెప్పల మాటున కాటుక కనులు చూసి క్షణం పాటు చూపు నిలిపి అమ్మాయిలు సైతం కుళ్ళుకునేలా పింక్ షేడ్లో ఉన్న బాబు లిప్స్ని చూస్తూ ఊరుకోవాలనిపించక లైట్గా పెదవులతో చిన్నగా ముద్దు పెట్టి అటు తిరుగుతుంది. బాబు ఫేస్లో చిన్నగా స్మైల్. ఆ ప్రేమనే ఓన్లీ అతడికి మాత్రమే కావాలి అన్న స్వార్థం తొణికిసలాడుతుంటే వెళ్తున్న పాపని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని అనిపించినా పాప నిన్న చేసిన కటింగ్కి కోపం వస్తుంటే కష్టంగా ఆమెని పట్టించుకోకుండా నిద్రలో ఉన్నట్లు నడిస్తాడు. అంజు లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అందరికీ కాఫీ పెట్టి ఇచ్చి బాబు కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేసి రూమ్కి వస్తుంది. బాబు అప్పటికే ఫ్రెష్ అయ్యి మేనేజర్ పెట్టిన మెయిల్స్ని చెక్ చేస్తూ చురుగ్గా ఉన్న చూపుని చూడగానే అతడిని కదిలించాలంటే భయం వేసి అలాగే నిలబడుతుంది. నిన్న ఎంప్లాయీస్ చేసే వర్క్ని చెక్ చేస్తూ ల్యాపీలో బిజీగా ఉన్నాడు బాబు. అంజుని చూసి కూడా చూడనట్టే తల తిప్పకుండా ల్యాపీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. నిలబడి కాళ్ళు నొప్పులు పుడుతుంటే మెల్లగా గొంతు సవరించుకుంటుంది. అంజు బాబు నుండి ఎలాంటి రియాక్షన్ ఉండదు. మళ్ళీ ఇంకాస్త గట్టిగా గొంతు సవరించుకుంటుంది. అయినా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. హర్ష అంటుంది చిన్నగా. పట్టించుకోడు. చేతులు షేక్ అవుతున్నాయి అంజుకి. అతడే భుజం మీద మెల్లగా చేయి పెట్టి హర్ష అంటుంది. తల తిప్పి చూస్తాడు అదే సీరియస్నెస్తో. అతడి కళ్ళను చూస్తే పాపకి లోపల వణికిపోతుంది. ఏంటి అన్నట్లు కళ్ళెగరేస్తాడు. టీ అని కప్పు చూపిస్తుంది. అక్కడ పెట్టు అంటాడు ల్యాపీలో చూస్తూ. ఏదో అడగాలనుకుంటుంది కానీ అతడి కోపానికి భయపడి కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. ఈసారి అతడు ఆమెను ఆపలేదు. ఎందుకంటే బాబుకి పాప మాట్లాడిన మాటలకు కోపం ఇంకా తగ్గలేదు. కిందకి వచ్చిన అంజు హర్షకి బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకెళ్ళి యథావిధిగా టేబుల్పై పెట్టి అతడిని కదిలించే సాహసం చేయక కిందకి వచ్చి నిత్య సుష్మతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి బయలుదేరుతారు. హర్షని అడగాలనుకుంటుంది. బట్ బాబు కోపం చూసి భయమేసి సైలెంట్గా కాలేజ్కి వెళ్ళిపోతారు. అతడు అంత సీరియస్గా ఉంటే పాపకి భయం ఒక పక్క, దిగులు ఒక పక్క. ఎప్పుడు డిస్టర్బ్ చేసే బాబు అలా పట్టకుండా ఉండడం చూస్తుంటే బాధేస్తుంది ఆమెకి. కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. అంతలో కాలేజ్ రావడంతో కారు ఆపుతాడు డ్రైవర్. ముగ్గురు దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ హర్ష పాప తెచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసి ఫైల్స్ చెక్ చేయడం అయిపోవడంతో కిందకి రాగానే కిరణ్ ఉండడంతో ఇద్దరు కలిసి కాలేజ్కి బయలుదేరుతారు. కాలేజ్ రాగానే కార్ ఆపి దిగి లోపలికి వెళ్తుండగా అప్పుడే అక్కడికి బ్లాక్ కలర్ ఆడీ కార్ ఆగుతుంది. అందులో నుండి బ్లాక్ స్కిన్ టైట్ జీన్స్, వైట్ కలర్ టైట్ టీషర్ట్, దాని మీద లెమన్ ఎల్లో జాకెట్, లీవ్ చేసిన షార్ట్ హెయిర్, ఫుల్ మేకప్తో కాళ్ళకి హై హీల్స్ కార్ని దడేల్మంటూ ఒక తన్ను తన్ని. అది ఒక స్టైల్ అన్నమాట. విలన్ అని తెలియాలి కదా. బాబులాగా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ కళ్ళకున్న షేడ్స్ని హెడ్కి తగిలిస్తూ కేవలం హర్ష కోసమే కాలేజ్లో జాయిన్ అయిన పాప. ఆ రోజు బైక్ రేస్లో బాబుకి సైట్ కొట్టిన పాప మైథిలి. బాబుని ఎలాగైనా పడేయాలని కంకణం కట్టుకొని కొత్తగా యుఎస్ నుండి అప్పుడే ఇండియాకి ట్రాన్స్ఫర్ కావడంతో బెస్ట్ కాలేజ్ సెర్చ్ చేస్తే ఇదే కాలేజ్ చూపెట్టడంతో ఈ కాలేజ్లోనే చదవాలని ఫిక్స్ అయిన మైథిలికి ఫ్రెండ్తో కలిసి బైక్ రేసింగ్కి వెళ్ళిన మైథిలి హర్ష కనబడడంతో ఎలాగైనా మన బాబుని పడేయాలని కంకణం కట్టుకొని మరి బాబు ఏ కాలేజో సెర్చ్ చేసి అదే కాలేజ్ అతనిదే కాలేజ్ అని తెలిసి ఈవిల్ స్మైల్తో స్టైల్గా నడుచుకుంటూ బాబుకి డ్యాష్ ఇద్దామని వస్తున్న పాప హర్ష దగ్గరికి ఫాస్ట్గా వస్తూ డ్యాష్ ఇచ్చేలోపే ఎవరో వస్తున్నారని గమనించిన బాబు పక్కకు తప్పుకుంటాడు. అంతే కింద పడుతుంది మైథిలి. పడిన పాపని ఏమాత్రం పట్టించుకోకుండా యాటిట్యూడ్గా కళ్ళకున్న షేడ్స్ షర్టుకు పెట్టుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్న బాబుని చూసి కోపం వస్తుంటే అణుచుకుంటూ తను వెళ్ళే దారి అది అలా కాదని
మెల్లగా లేచి ముందుకు నడుచుకుంటూ వచ్చిన ఆమెకి అంజలి నడుస్తూ ముందు రాయి ఉండడంతో సుష్మా నిత్యతో మాట్లాడుకుంటూ కింద రాయి ఉందని గమనించని అంజుకి తగిలి పడుతుండగా ఐరన్ హ్యాండ్స్ వచ్చి ఆమె నడుం చుట్టూ చేరిపోయి పడుతున్న పాప భయంతో కళ్ళు మూసుకుంటే గాలిలో తేలినట్లు అనిపించి కళ్ళు తెరిచి చూడగానే పదునైన చూపుతో ఆమెనే చూస్తూ ఉన్న 6 ఫీట్స్ కటౌట్ని చూడగానే పాప ఫేస్లో మెరుపు వచ్చి చేరుతుంది. పాప చాలా ఎగ్జైట్మెంట్తో చటుక్కున చుట్టేస్తుంది బాబుని. వెనుక నడుస్తూ వస్తున్న మైథిలి, హర్ష అంజలిని పట్టుకోవడం చూడగానే పాపకి రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఈవిడగారే కదా అతని భార్య అనుకుంటుంది మనసులో. అప్పుడే అక్కడికి వచ్చిన మైథిలి ఫ్రెండ్, ఏంటే అలా చూస్తున్నావు అంటుంది. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండా అని అడుగుతుంది హర్ష మీద నుండి చూపు మరల్చకుండా. అవును, ఎందుకు అలా అడిగావు? నీకు అనవసరం, నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి పద అంటూ అతడిని తినేసేలాగా కన్నింగ్గా చూస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి అంటే హర్ష వారి క్లాస్ రూమ్కి అన్నమాట. చుట్టిన పాపని దూరం జరిపి ఆమెతో ఏం మాట్లాడకుండా అక్కడి నుండి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోతాడు హర్ష. 2 డేస్ క్లాసెస్ జరగకపోవడంతో న్యూ అడ్మిషన్స్ జాయిన్ కావడంతో వాళ్ళ సర్టిఫికేట్స్ని చెక్ చేస్తూ సైన్ చేయాల్సిన ఫైల్స్ పైన సైన్ చేస్తుంటాడు బాబు. ఇక్కడ అంజుని అలా వదిలిపెట్టడం చూసిన నిత్య, సుష్మా, కిరణ్, అంజు నలుగురు హర్ష చేసిన పనికి షాకింగ్గా నోర్లు బావురు కప్పల్లా తెరుచుకొని మరీ చూస్తున్నారు. ముందుగా కిరణ్ తేరుకొని, ఏంటి అంజు, వీడేంటి అలా వెళ్ళిపోయాడు? ఎప్పుడైనా నీ పర్మిషన్ లేకుండానే టచ్ చేసేవాడు, అలాంటిది ఇప్పుడేంటి నువ్వు పట్టుకున్నా కానీ ఏం పట్టనట్లు విడిపించుకొని మరి అలా వెళ్ళిపోయాడు? అసలు ఏమైంది వీడికి అని కరెంటు కొట్టిన కాకుల్లా మారిపోవడం వాళ్ళ వంతైంది. బాబు అలా వెళ్ళిపోగానే అంజుకి కంట్లో నీళ్లు గిర్రెన తిరుగుతాయి. వాటిని అక్కడ ఉన్న వాళ్ళకి కనిపించనీయకుండా దాచేస్తుండగా అబ్జర్వ్ చేస్తారు అంజలిని. ఏమైంది వదినా, అన్నయ్య నువ్వు ఏదైనా గొడవ పడ్డారా? నిన్నటి నుండి అలా ఉంటున్నావు అని అడుగుతుంది నిత్య. ఏమైంది అంజు, హర్షకి ఎందుకు కోపం తెప్పించావే? బాబు మామూలుగా అయితే అలా ఉండడు, నువ్వే ఏదో అనుంటావు అంటుంది సుష్మా. పాపం సుషి పాపకి నిన్నటి నుండి డైలాగ్స్ రాయడం మర్చిపోయాను అని రాయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఆయన గారిని నేనేం అనలేదే, పెళ్ళి శ్రీనివాసపురంలో చేసుకుందాం 3 డేస్ ముందు పంపించమని అడిగా. దానికి వద్దని సీరియస్ అయ్యి ఆయన్నే మాట్లాడకుండా ఉంటున్నాడు. దానికి నేనేం చేయాలి? నేను అడిగిన దానిలో ఏదైనా తప్పు ఉందా? మనకు ఎలాంటి తప్పు ఉండదు అంజు, వాడి దృష్టిలో అది తప్పే అంటాడు కిరణ్. అతడి మాటలకి తల తిప్పి చూస్తుంది అంజు. ఎందుకంటే నీ నుండి దూరం అనే మాట వస్తే ఇంత ఎత్తున లెగుస్తాడు, నీకు తెలిసిందే కదా. అలా అని మా పెళ్లిలో జరిగే చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ని మిస్ అవుతాం కదా. ఆ 3 రోజుల ఎడబాటు మా ప్రేమని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది కదా అన్నయ్య. మనలాంటి వాళ్ళకి స్ట్రాంగ్ చేస్తుంది, కానీ బాబుకి ఎప్పుడు స్ట్రాంగ్లోనే ఉంటుంది. 1 ఇంచు ప్రేమ కూడా తగ్గదు మన మీద. కొందరు ఏమనుకుంటారంటే దూరం వెళ్తే ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది అనుకుంటారు. అది మన విషయంలో నిజమే, బట్ వాడి విషయంలో అస్సలు దూరం అవ్వాలన్న థాట్ కూడా ఉండదు వాడికి. పోలా అద్దిరిపోలా. పాప కిరణ్ మాటలకి పొంగిపోతూ అతడు చూపించే స్వచ్ఛమైన ప్రేమకి కళ్ళల్లో చెమ్మ చేరి వెంటనే హర్షని చూడాలని అనిపించి, పెళ్ళి శ్రీనివాసపురంలో వద్దు, అతడికి ఎక్కడ జరుపుకోవాలనిపిస్తే అక్కడ జరుపుకుంటాను అని ఫిక్స్ అయ్యి బాబు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది పాప. దీనికి సంతోషం వచ్చినా పట్టలేదు, బాధ వచ్చినా పట్టలేదు తింగరబుచ్చి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వెర్రి మొహాలు వేసుకొని వెళ్తున్న అంజుని చూస్తూ ఉండిపోయారు. వెళ్ళేసరికి బాబు సీరియస్గా ఫైల్స్పై సైన్ చేస్తూ ఉన్నాడు. బాబుని గట్టిగా హక్ చేసుకొని కిస్ పెడదామని పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూమ్కి వెళ్తున్న పాప రూమ్ రాగానే అతడిని ఫేస్ చేయాలంటే భయపడుతూ ఇప్పటి వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన పాప అడుగులు చిన్నగా పడుతుంటే హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఆమెకి. ఇక రూమ్లో అడుగు పెట్టబోతుండగా స్టాప్ దేర్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే అదిరిపడుతుంది పాప. హర్ష అంటూ ఏదో అనబోతుండగా కాల్ మీ సర్. ఫైల్స్ని చెక్ చేస్తూ అతడు అలా అనగానే అప్పటి వరకు ఎంతో ఆతృతగా వచ్చిన అంజలికి బాబు అలా మాట్లాడగానే బాధ, నిరాశ నిండిన మనసు కరిగి కళ్ళల్లోకి కన్నూరిగా ఉబికి వస్తుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ ముందుకు వేయాల్సిన అడుగు వెనుకకు వేస్తుంది. చెమ్మ చేరిన కళ్ళతో అక్కడ నుండి ఆమె క్లాస్ రూమ్కి వెళ్ళిపోతుంది. హర్ష కన్నింగ్ స్మైల్ ఇస్తూ వర్క్లో పడతాడు. అంతలో కిరణ్ ఆఫీస్ రూమ్కి రావడంతో తను కూడా హర్షకి హెల్ప్ చేస్తూ ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళిపోతారు.
చిన్న అప్డేట్ అని అప్సెట్ కాకండి. నెక్స్ట్ పార్ట్‌లో పెద్ద అప్డేట్ ఇస్తాను. పనుల్లో పడి టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.